హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హెచ్ఎస్బిసి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఆగస్ట్ నెలలో 59.8గా రికార్డ్ అయింది. జూలై మంత్లో వచ్చిన 59.1 కంటే కూడా ఇది అధికం. అట్లాగే మార్కెట్ ఫోర్కాస్ట్ అయిన 59.1 దానికంటే కూడా ఎక్కువగా రావడం అనేది మన ఎకానమీ స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. బిజినెస్ సెంటిమెంట్ అనేది ఇంప్రూవ్ కూడా అయింది. దీన్ని బట్టి చూస్తే 59.8 ఆగస్ట్ నెలలో రావడం అనేది కాస్త పాజిటివ్ సెంటిమెంట్ని బూస్ట్ చేస్తుంది. దాంతోపాటుగా మనకి ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాం కదా, ఈ విషయం అందరికీ తెలిసిందే. దీన్ని సాగ్గా చూపే ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ ఇంపోజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పటికే 25% టారిఫ్ ఇంపోజ్ చేయగలిగాడు. 27 ఆగస్ట్ నుంచి ఇంకొక 25% టారిఫ్ అనేది అడిషనల్గా ఇంపోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు రష్యా ఆయిల్ ప్రైసెస్ మీద 5% డిస్కౌంట్ ప్రకటించింది మన ఇండియాకి. దీంతో మన ఆయిల్ కంపెనీస్ మరింత ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ టారిఫ్ ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం మనకి ఒక రకంగా నష్టపరుస్తుంటే ఇంకో రకంగా సో అదర్ వేలో మనం చైనా ఇండియా రిలేషన్స్ పరంగా కానివ్వండి, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పరంగా కానివ్వండి, మనకు అది లాభంగానే పరిగణించిందని చెప్పుకోవాలి. చూద్దాం, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టారిఫ్స్ ఏ విధంగా టర్న్ అవబోతున్నాయో మనం గమనించాల్సి ఉంది. దీంతో పాటుగా ఎక్స్చేంజెస్ సెబీకి ఒక న్యూ ప్రపోజల్ని చేసినట్లుగా తెలుస్తుంది. అంటే వీక్లీ కాంట్రాక్ట్స్ని తీసేసి ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ మాత్రమే ఉంచాలని చెప్పేసి ఎక్స్చేంజెస్ సెబీకి ఒక ప్రపోజల్ని పంపించాయి. సో దీని ప్రకారము ఎక్స్చేంజెస్ వ్యూ ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీస్ లాంగ్ టర్మ్ హెడ్జింగ్కి పెద్దగా ఉపయోగపడలేదు. దాంతోపాటుగా రీటైల్ ట్రేడర్స్ బాగా సఫర్ అవుతున్నారు. సో ట్రేడింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. సో ఈ మూలంగా రీటైల్ ట్రేడర్స్ నష్టపోవడం జరుగుతుంది. సో అందుకని వీక్లీ కాంట్రాక్ట్స్ని తీసేసి ఓన్లీ మంత్లీ కాంట్రాక్ట్స్నే ఉంచాలని చెప్పేసి ఈ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఎక్స్చేంజెస్ దానికి సెబీకి ప్రపోజ్ చేయడంతో ఈ స్టాక్స్ ఎస్పెషలీ ఏంజిల్ వన్ కానివ్వండి, మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, బిఎస్సి స్టాక్స్ కానివ్వండి ఆల్మోస్ట్ 5 to 6% ఈరోజు డిప్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్లో ఈ స్టాక్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఒక రకంగా మనకి మంచిదే. వీక్లీ ఎక్స్పైరీస్ తీసేయడం అనేది రీటైలర్స్ లాసెస్ని అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ గురించి. అల్ట్రాటెక్ సిమెంట్ తన వద్ద ఉన్న ఇండియా సిమెంట్ షేర్స్ని ఓఎఫ్ఎస్లో సెల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆఫర్ ఫర్ సేల్ 21 ఆగస్ట్ అంటే ఈరోజు ఓపెన్ అయ్యి 22 ఆగస్ట్ వరకు ఉంటుంది, అంటే రేపటి వరకు ఉంటుంది. టోటల్గా 6.49% స్టేక్ని వీళ్ళు సేల్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు 81.49% స్టేక్ ఉంది వీళ్ళ దగ్గర ఇండియన్ సిమెంట్స్కి సంబంధించి. అది యాజ్ పర్ ద నామ్స్ 75% తీసుకొని రావాలి. అది కూడాను FY26 ముగిసే లోపే వీళ్ళు కంప్లీట్ చేయాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు 2.01% స్టేక్ని ఓఎఫ్ఎస్ రూపంలో సెల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఫ్లోర్ ప్రైస్ వచ్చి 368 రూపీస్గా సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ప్రైస్ నియర్లీ 8% డిప్ అయింది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. దీనికి ప్రధాన కారణం చూస్తే లోయర్ రిజిస్ట్రేషన్స్ రికార్డ్ అయినాయి అనమాట ఆగస్ట్ మంత్లో. ఇదే పీరియడ్ లాస్ట్ మంత్లో అంటే జూలై మంత్లో 10,283 రిజిస్ట్రేషన్స్ రికార్డ్ అయితే ఆగస్ట్లో దానికంటే తక్కువగా 9,681 రిజిస్ట్రేషన్స్ మాత్రమే రికార్డ్ అయ్యాయి. దాని మూలంగా ఆ డేటా మూలంగా ఓలా స్టాక్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ 8% వరకు డ్రాప్ అయింది మార్నింగ్ సెషన్లో. సో ఇది లాస్ట్ 2 డేస్లో చూస్తే కనుక 30% రైజ్ అయింది. రిజల్ట్స్ తర్వాత 30% రైజ్ అయింది. సో ఇప్పుడు 8% కరెక్ట్ అయింది ఈ స్టాక్. ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన స్టాక్ జూపిటర్ వ్యాగన్స్. సో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో జూపిటర్ వ్యాగన్స్ ఆల్మోస్ట్ 13% అప్ సైడ్ మూవ్ అయింది మార్నింగ్ సెషన్లో. సరే తర్వాత సెకండ్ హాఫ్లో కాస్త డౌన్ సైడ్ మూవ్ అయ్యి జస్ట్ 3.5%లో క్లోజ్ అయింది. కానీ మార్నింగ్ అవర్స్లో 13% అప్ సైడ్ మూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం చూస్తే వీళ్ళు 215 కోట్ల ఆర్డర్ ఒకటి పొందడం జరిగింది. అదే వందే భారత్ ట్రైన్స్కి సంబంధించి వీల్ సెట్స్ని సప్లై చేయాలి. వందే భారత్ ట్రైన్స్కి వీళ్ళు 215 crores వర్త్ ఆఫ్ వీల్ సెట్స్ సప్లై చేయడానికి గాను వీళ్ళు ఈ ఆర్డర్ పొందారు. దాంతో ఈరోజు జూపిటర్ వ్యాగన్స్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. దాని తర్వాత మాట్లాడుకోవాలంటే ఈ షిప్పింగ్ కంపెనీస్ ఈరోజు
కాస్త పాజిటివ్గా మూవ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మజ్గాన్ డాక్ కానీ జిఆర్ఎస్సి కానీ అదర్ షిప్పింగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ 3% ఈరోజు మార్నింగ్ అవర్స్లో రైజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 65,000 crores ఆఫ్ స్కీమ్స్ వీళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. సో దాంతో ఈరోజు షిప్పింగ్ స్టాక్స్లో కాస్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది రావడంతో ఈ అన్ని షిప్పింగ్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు. ఓకే, ఇక మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 82,001 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 25,084 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 55,755 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అబ్జర్వ్ చేస్తూ లెవెల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. మీరు నిఫ్టీ చూస్తే కనుక ఈరోజు కూడాను స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో లాస్ట్ 4 సెషన్స్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 24,600 లెవెల్స్ నుంచి 24,850 ఆ 200 పాయింట్స్ 250 పాయింట్స్ గ్యాప్ అప్ తర్వాత లాస్ట్ 4 సెషన్స్ నుంచి పాజిటివ్గా మూవ్ అవుతుంది. సో ఈరోజు కాస్త హై సైడ్ మూవ్ అయింది. సుమారుగా 25,150 వరకు మూవ్ అయ్యి ఫైనల్ క్లోజింగ్ వచ్చేటప్పటికి 25,080 దగ్గర క్లోజ్ అయింది. అంటే 70 పాయింట్స్ బిలో క్లోజ్ అయింది ఈరోజు హై కంటే కూడాను. సో ఇప్పుడు మనం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 25,250 హయ్యర్ సైడు, అయితే లోయర్ సైడు మనం ఇప్పటివరకు 24,850 అనేది అబ్జర్వ్ చేయాలనుకున్నాం కదా. కాకపోతే గత 2 రోజులుగా 25,000 లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి సో మనం ఇప్పుడు నెక్స్ట్ లోయర్ లెవెల్ని కొద్దిగా అప్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. సపోర్ట్ వచ్చేసేసి 25,020గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు బై అండ్ డిప్స్ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాస్త ఈ పాజిటివ్ సెంటిమెంటు ఇది ఎన్ని రోజులు ఉంటుందనేది చూడాలి మనము. బట్ ప్రస్తుతం మీద మాత్రము ఈ బై అండ్ డిప్స్ సెంటిమెంట్ అనేది నడుస్తుంది మన మార్కెట్లో. సో కాబట్టి ఏదైనా 25,000 సైడు వస్తే కనుక ఈ 80 పాయింట్స్ ఏదన్నా రేపు కాస్త డిప్ అయితే కనుక మనము పిఈస్ని చూసి సెల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్కి సంబంధించి. ఓకే, లోయర్ సైడ్ మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది 25,020. ఓకే, అదే హయ్యర్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 25,250. ఈ 2 లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఓవరాల్గా హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనపడతా ఉంది నిఫ్టీకి సంబంధించి. అదే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి వీక్ క్యాండిల్ తర్వాత, నిన్న కాస్త ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడింది కదా, ఆ వీక్ క్యాండిల్ తర్వాత ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 55,993 వరకు మూవ్ అయ్యి సుమారుగా 55,750 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ బిలోనే క్లోజ్ అయింది. సో హై కంటే కూడా 200 పాయింట్స్ బిలోనే క్లోజ్ అయింది. ఇప్పుడు కాస్త రేంజ్ బౌండ్ యాక్టివిటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు మనము. సో ఈ రేంజ్ వచ్చేసరికి 55,600 నుంచి 56,120 ఈ రేంజ్లోనే ప్రస్తుతం నడుస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ కూడాను రేంజ్ బౌండే నడుస్తుంది మనం చూస్తూ ఉన్నాము. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రస్తుతం అయితే రేంజ్ బౌండ్గా నడుస్తున్నాయి. ఆ రేంజ్ బౌండ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ డెసిసివ్గా మూవ్ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఈ రేంజ్నే మనం అబ్జర్వ్ చేయాలి. 55,600 నుంచి 56,120. సో ఈ 500-560 పాయింట్ల రేంజ్ అనేది మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు సిఈఎస్సి. ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్లో, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. ఇది ఎస్పెషల్లీ కోల్కతా రీజన్లో పవర్ డిస్ట్రిబ్యూషన్లో చేస్తారు వీళ్ళు. ఇది ఆర్పి గోయంకా గ్రూప్ స్టాక్. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. సో దీని ఫండమెంటల్స్ చూడాలంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,823 కోట్లు ఉంది. సో దీని బుక్ వాల్యూ 90 రూపాయల దగ్గర ఉంది. ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ మంచి రేట్లో ఉంది. ఇది స్టాక్ పిఈ వచ్చేసేసి 15.8 దగ్గర ఉంది. దీని 52 వీక్ హై 213 ఉంటే 50 వీక్ లో 119 ఉంది. సో ఇది డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది, 2.73% ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు దాని రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే ఈ కంపెనీ జూన్ క్వార్టర్లో 5,200 కోట్లు పోస్ట్ చేయగలిగింది. సో అప్రాక్సిమేట్గా లాస్ట్ 10 క్వార్టర్స్ 12 క్వార్టర్స్గా చూస్తే ఇదే హైయెస్ట్ నెంబర్. సో జూన్ క్వార్టర్లో పోస్ట్ చేసింది హైయెస్ట్ నెంబర్. సో గ్రోత్ పాత్లో ఉంది. అట్లనే ఆపరేటింగ్ మార్జిన్ కూడాను కాస్త డౌన్ అయింది. లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ డౌన్ అయింది కానీ బట్ రెవెన్యూగా మాత్రము పెరిగింది. సో రెవెన్యూ కానీ ప్రాఫిట్స్ మాత్రము పెరిగినాయి. బట్ ఓవరాల్గా చూస్తే మంచి గ్రోత్ పాత్లో ఉంది. సో దీన్ని సుమారుగా మనము చార్ట్ చూసి కనుక ఈ రేంజ్లో ఆల్మోస్ట్ 161 నుంచి 180 అంటే 160 నుంచి 180 రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది.
సో ఇప్పుడు లోయర్ రేంజ్ దగ్గర ఉంది, 164 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 161, 162 రేంజ్ కనుక మనకి అందుబాటులోకి వస్తే, లేదు 164 దగ్గర అయినా సరే మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మినిమం 180, ఇది 180 క్రాస్ కనుక చేయగలిగితే సో మరలా ఒకసారి 210, 220 లెవెల్స్కి ఈజీగా రీచ్ అవుతుంది. సో ఇది టార్గెట్ 210 తోటి మనము అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ 210 అంటే 160 దగ్గర మనము అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటే 180 క్రాస్ చేసే వరకు వెయిట్ చేయాలి. 180 క్రాస్ చేస్తే ఒక్కసారి కనుక 180 క్రాస్ చేయగలిగితే 210 వరకు ఈజీగా వెళ్తుంది. ఓకే, ఈ రేంజ్కి మళ్ళీ వస్తుంది. సో ఈ రేంజ్ క్రాస్ అయితే మరలా ఒకసారి ఈ రేంజ్కి వస్తుంది. సో దీని ప్రాస్పెక్ట్స్ మీరు ఒకసారి గమనించుకొని, దీని క్వార్టర్ రిజల్ట్స్ ఏ విధంగా పోస్ట్ చేస్తూ ఉన్నారు, సో దీని ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీరు ఒకసారి ఈ కంపెనీ గురించి కీన్గా స్టడీ చేసి స్లోగా గ్రాడ్యువల్గా, సో దీని మార్కెట్ క్యాప్ కూడాను 21,000 crores ఉంది. సో నాట్ ఏ స్మాల్ కంపెనీ. సో రేపు ఎల్లుండి వ్యానిష్ అయిపోయి మాయమైపోయే కంపెనీ కాదు. కాకపోతే ఎవ్రీ క్వార్టర్లీ కూడాను మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేసుకుంటూ మనం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఏ విధంగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి, దాని ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకుంటూ మనం హోల్డ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవడానికి ఇప్పుడు రైట్ టైం కింద మీరు చూసుకోవచ్చు. సో ప్రతి డిప్పులో కూడాను మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు సిఈఎస్సి స్టాక్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లనే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.